పడితే బాలు నాయక్ జయరాం తండ సర్పంచ్ మాడుగుల మండల్ కలకుర్తి తాలూకా. మాకు ఓటు వేసిన అభిమానులకు ఓటర్స్కు మా ఓటర్ శ్రేణులకు అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నాకు ఓటు వేసినందుకు వాళ్లకు ఎంత చేసినా తక్కువని, వాళ్ళు నన్ను నమ్ముకొని ఓటేసిన వాళ్లకు నేను ఎల్లవేళలా వాళ్ళకు కాపాడుకుంటాను. వాళ్ళు ఏ విధంగానైనా నన్ను వాడుకుంటే ఆ విధంగా నేను వాళ్ళకు పనిచేయడానికి ముందుంటాను. ఏ రాత్రి అయినా ఏ పగలైనా నాకు ఫోన్ వచ్చినా వాళ్ళకు సమస్య ఏమైనా వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉండి నేను వాళ్ళ సమస్యలు తీరడానికే నాకు ఓటేశారు. వాళ్ళు ఓటేసినందుకు వాళ్లకు నేను రుణపడి ఉంటాను. నాకు దుబ్బ తండా కానీ, మన జయరాం తండా కానీ, మా మాడుగుల తండా కానీ వాళ్ళందరి సహకారంతో నేను ఈరోజు సర్పంచ్గా ఎన్నుకున్నారు. వాళ్ళు ఓటేసి గెలిపించినందుకు వాళ్లకు రుణపడి ఉంటాను. అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ నేను సమస్యలు తీర్చడానికే నేను ముందుంటాను. ఇంకా ఇప్పుడు మా జడ్పీటీసీ కానీ ప్రభాకర్ రెడ్డి కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సాబ్ కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కానీ, మా మాజీ సర్పంచ్ దేవిలాల్ కానీ, మా పెద్దలు ఉన్న తాండా అందరూ సహకారంతో నేను ఇక్కడ సర్పంచ్గా గెలిచాను. అదేవిధంగా మా దుబ్బతండ సంజీవ కానీ, లాలు కానీ, మత్తు వాళ్ళందరూ పెద్ద మా తండవాసులు, మా చిన్నమ్మలు కానీ, పెద్దమ్మలు కానీ, మా మరదండ్లు కానీ, మా తమ్ములు కానీ అందరూ సహకారంతో ఈరోజు సర్పంచ్గా నేను ఈ విధంగా ఈ జయరాం తండలో నేను సాధించాను. కాబట్టి నా సాధన కాదు ఇది, మా అన్నదమ్ముల సాధన. అది మా అన్నదమ్ములతోటి వాళ్ళు సహకారంతో మనం ముందరికి వెళ్ళినాం. కాబట్టి నేను వాళ్ళ ఎల్లవేళలా వాళ్ళ సేవలో ఉంటాను. నేను ఈ 5 సంవత్సరాలు సాపిగా మా వార్డు నెంబర్లు, మా ఉప సర్పంచ్ కానీ, మా వార్డు నెంబర్లు కానీ, 4వ వార్డు, మన 6వ వార్డు, 8వ వార్డు కానీ అందరూ వాళ్ళు సహకారంతో మనం విజయం సాధించాం. ఆ విజయానికి నేను నా కృషి అనుకోను. ఎందుకంటే ఓటర్స్ కృషి, ఓటర్స్ వాళ్ళు లేకపోతే మనము ఈరోజు లేము. కాబట్టి వాళ్ళ అనుసంధానంలో మనం పని చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. కాబట్టి ఆ అవకాశానికి సద్వినియోగం చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించారు. చాలా రోజుల కోరిక ఇది. ఈ కోరికను నేను నెరవేర్చుకుంటానని సభాముఖంగా తెలియజేశాను. అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న సమస్య బస్సుల సమస్య ఒకటి ఉంది, బస్సు సౌకర్యం ఒకటి లేదు. ఇప్పుడు మాకు ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉన్నది, లైట్స్ల సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు మన ఈ మాడుగుల తండలో డ్రైనేజ్ సమస్య ఉంది, జయరాం తండలో డ్రైనేజ్ సమస్య ఉంది, దుబ్బ తండలో రోడ్డు సమస్య ఉంది. రోడ్డు మన దుబ్బ తండా నుంచి మన జీపీ వరకు రోడ్డు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ రోడ్డు కూడా ఇస్తానని నేను హామీ ఇచ్చాను. ఆ విధంగా రోడ్డు కూడా వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఇచ్చి వాళ్ళ కోరికను కూడా నెరవేరుస్తానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాది ఇప్పుడు కొన్ని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. మాకు బీటీ రోడ్డు కూడా ఇప్పుడు అవసరం ఉన్నది. ఇక్కడ మన గుడి నుండి పెద్ద మాడుగుల వరకు మాకు బీటీ కావాలి. చాలా సమస్యలు అక్కడ, ఎందుకంటే హైదరాబాద్ పోవడానికి మాకు నేరుగా ఉంటుంది. అది ఆ రోడ్డు గుంతలు ఉన్నది. ఆ రోడ్డు కూడా మేము చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. అది మా సమస్యలు ఉన్నాయి. ఇంకా మాకు ఈ 4 లేన్ ఇది మాకు ఒక పోల్స్ అన్నీ అప్పటి కాలంలో ఆడంగా చిలక ఉండే కాబట్టి దాంట్లో కరెంటు వైర్లు పైనంగా తీసేశారు. అప్పుడేమో ఇండ్లు లేకుండే, ఇప్పుడు దాని కింద అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఆ లైన్ తీసేస్తే మాకు కరెంటు వేరే విధంగా పక్కనంగా తీసుకుపోవాలి. ఆ సమస్య కూడా ఉంది. ఆ లైన్ క్లియర్ కూడా మేము చేసుకోవాలి. ఆ సమస్యలన్నీ మావి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మేము గవర్నమెంట్ తోటి మాట్లాడి, మా ఎమ్మెల్యే సాబ్ తోటి మాట్లాడి ఆ సమస్యలన్నీ తీసుకుంటామని కోరుకుంటున్నాం. గత 2వ సాధారణ ఎన్నికలలో మేము బరిలో దిగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజాపాలనలో కానీ
మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు మాకు ముందుకు తీసుకెళ్లి ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. అది కూడా ఆశించినటువంటి మెజార్టీ కాకుండా తక్కువ బీఆర్ఎస్ క్యాండిడేట్లు కృషి తర్వాత కాంగ్రెస్ సపోర్టింగ్ వల్ల గెలవడం జరిగింది. కాబట్టి మేము ఎన్నికనబడినటువంటి వార్డు మెంబర్లు అందరం కలిసి మా సర్పంచ్ గారు కానీ మేము కానీ అందరం కలిసికట్టుగా గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ. నూతన సర్పంచ్గా మా బాలనాయక్ పాలకవర్గ మండలి సభ్యులు శ్రీకాంత్ మరియు అందరూ సమక్షంలో మంచి వర్క్ చేయాలని చెప్పేసి మేము దుబ్బతండ ప్రజలు కానీ మా 3 జరాంతండ గ్రామ పంచాయతీ కింద 3 ఆమ్లెట్ ఊర్లు జరాంతండ మాడుగుల తండ అందరికీ మంచి న్యాయం చేస్తారని చెప్పేసి మేము బాలనాయక్ గారికి మేము కోరుకుంటున్నాం. కొద్దిగా చిన్న ఏజ్ నుంచి కూడా బాగా కష్టపడుతున్నాడు బాల్యం నుంచి కూడా. ఆ కష్టపడడంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ధర్మంతో పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఈ గుళ్ళో పాదయాత్ర చేసిన రోజు కూడా ఉంది. అప్పటి నుండి కూడా కష్టపడుతూనే ఉండు బావగారు. అప్పటి వరకు బావగారు ఏజ్ ఎంత ఉండొచ్చు? సుమారు 35-40 ఉండొచ్చు. అప్పటికైనా ఒక ఊరు సేఫ్టీ కోరుకోవడంతో పాటు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకోవడంలో న్యాయం ఉంది. న్యాయం ఉండడంతో పాటు మంచి జరగాలని కోరుకున్నారు. మంచిగా జరుగుతుంది కూడా. ఏ పార్టీ అని ఏం పాటించకుండా కూడా, అంటే పార్టీ అనేది ఇక్కడ విభేదం ఏం లేదు. చాలా కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఇవాళ విన్ అయినందుకు థ్యాంక్స్, శుభాభివందనలు మీడియా మిత్రులకు, ఊరి మిత్రులకు అందరికీ కూడా. ఇంకా కూడా ఇక్కడ బాగా పనిచేసి మంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ పెరుగుతుందని ఆలోచిస్తున్నా, పెరగాలని కోరుకుంటున్నా. ఇది నా ఆలోచన.